మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రెడ్డి యాదాద్రి జిల్లా భువనగిరి మండల్ నాగిరెడ్డిపల్లి విలేజ్. భువనగిరి టు నల్గొండ రహదారిలో మా నాగిరెడ్డిపల్లి విలేజ్ గల కల్వర్ట్ ఉంది. దాని మీదకి చాలా వాటర్ వెళ్తుంది. అధికారులు వెంబడే స్పందించాలి. మాకు ఇక్కడ రాకపోకలు చాలా ఇబ్బంది అవస్థలు పడుతున్నారు. జనాలు వచ్చి వెహికల్స్ కూడా చాలా ఆగినాయి. ఇక్కడ టేకులస్వరం దాకా జామ్ అయినాయి, ఇక్కడ నందనం దాకా జామ్ అయినాయి. వెంబడే అధికారులు స్పందించవలసిందిగా కోరుచున్నాం. ప్రతి సంవత్సరం వర్షం వస్తుంది. ఇంతకుముందు ఇది ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది. ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు వెంబటే కల్వర్టు దీన్ని హై లెవెల్గా పెంచవలసిందిగా కోరుచున్నాం. బ్రిడ్జి కిందికి ఉంది కనుక బ్రిడ్జి జర హై లెవెల్గా పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఇది ప్రతిసారి ఈ నీళ్ళు పోవడం వల్ల గతంలో ఒక అబ్బాయి చనిపోయాడు. ఇప్పుడు బ్రిడ్జి హై లెవెల్గా కావాలని మన గ్రామ ప్రజలు కోరుకుంటాం. मैं ग्वालियर का रहने वाला हूँ। चेन्नई से आ रहे हैं, हमें दिल्ली की तरफ जाना है, पर यहाँ पर रास्ते में पानी भरा हुआ है। 2 घंटे से हमें यहाँ पर इंतज़ार करना पड़ रहा है। 2 घंटे हो गए हैं अभी तक, और भी गाड़ी खड़ी, बहुत लंबा जाम लगा हुआ है, आप देख सकते हैं यहाँ पर। ఇప్పుడు ఈ సంవత్సరం ఆనలే, పోయిన సంవత్సరం ఆనలే, ఈసారి చంపితే ఏముంది కొట్టుకోపోతాయని ఈ సరే అక్కడిక్కడ మనం వేయాలి. మోరి పెద్ద చేయాలి, మొరిలు పెద్ద చేయాలి. ఇప్పుడు ఇది బ్రిడ్జి ఇంకా కొంచెం పెంచాలి. అటు ఇటు ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే బ్రిడ్జి పెంచాలి. అది కారణం. ఇక్కడి వరకు పెంచితే మస్తు పోతే వెళ్ళిపోతాయి, స్టాప్ అయిపోతాయి. బాగా నిన్న కుంభవృష్టి కురిసింది. ఉదయం వరకు కూడా దాదాపు 11-12 వరకు కూడా చిరుజల్లులు, తర్వాత నిన్న రాత్రి అంతా కుంభవృష్టి, క్లౌడ్ వర్క్స్ లాగా దాదాపు యాదగిరిగుట్ట మరియు భువనగిరిలో 135 mm వరకు కురవటం అంటే ఒకేసారి వర్షం వల్ల అన్ని కూడా మళ్ళీ పోగుతున్నాయి. ఎవ్వరు కూడా కాజువేలు, కల్వర్ట్లు, తర్వాత రోడ్లు అవన్నీ కూడా జామ్ అవుతున్నాయి. ఎవరు కూడా దీన్ని సాహసించద్దు. ఇప్పుడు మన నాగిరెడ్డిపల్లి దగ్గర ఉన్నాం. చెరువుల దగ్గర నుంచి వచ్చినట్టు ఓవర్ఫ్లో అంతా కూడా రోడ్డు అడ్డంగా పారుతున్నాయి. ఎవరు కూడా సాహసం చేయొద్దు. పోలీస్, రెవెన్యూ మరియు ఇరిగేషన్ అందరు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎవరు కూడా యువకులు ముఖ్యంగా బైకుల మీద రావటం, దాటాలని ప్రయత్నం చేయటం, మత్స్యకారులు చేపలు పట్టడానికి ప్రయత్నం చేయటం చూస్తున్నాం. మనం పోయినసారి కూడా ఒక దుర్ఘటన జరిగింది. ఏం కాదులేనే వచ్చిన ఉద్దేశంతో చేపలు పట్టడానికి వెళ్ళి అమూల్యమైనటువంటి ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి మొన్న వర్షాలను చూసినాం. యువకులు వాళ్ళు కాబట్టి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఎటుపోతున్నారు ఈ వర్షాకాలం, ఈ యొక్క వరదలలో, ఈ దాంట్లో ఎక్కడికి వెళ్తున్నారో గమనించుకోండి. పూర్తి స్థాయిలో అదుపులో పెట్టుకోండి. లేకపోతే వాళ్ళు ప్రయోగాలు చేస్తే ఈ యొక్క వరదని, ఉధృతిని, ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఈ గొర్రెలు కాసేవాళ్ళు, బర్రెలు కాసేవాళ్ళు కూడా కొంత వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలని మనం చేస్తున్నాం. చాలా చోట్ల ఆ పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడే మనం మిగతా జిల్లాలో, మెదక్, కామారెడ్డి జిల్లాలో కూడా వాళ్ళు అక్కడ చిక్కుకుపోవటం, మళ్ళీ కాపాడటానికి రెస్క్యూ ఆపరేషన్ చేయడం, అంత అధికార యంత్రాంగానికి కూడా పూర్తి స్థాయిలో వీటి మీద మనం దృష్టి సారించకుండా వాటి మీద పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనకి అక్కడ జూలూరు దగ్గర కూడా, రుద్రవెల్లి జూలూరు దగ్గర, అనాథపురం దగ్గర, సంగెం దగ్గర ప్రస్తుతానికి లో కాజ్వేస్ ఏదైతే ఉన్నాయో, లో లెవెల్ కాజ్వేస్, అక్కడ కూడా ఉధృతంగా ప్రవేశిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రాణాలు ముఖ్యం. కాబట్టి ఎవ్వరు కూడా బయటికి వెళ్ళకుండా అత్యవసరం అయితే వెళ్ళాలి. అదేవిధంగా పోలీసు వారి సూచనలు ఎప్పటికప్పుడు పాటించాలి. అదేవిధంగా ఈ వర్షాకాలం అంతా కూడా వేడి చేసి చల్లార్చి వడబోసిన నీటిని తాగాలి. లేకపోతే మళ్ళీ ఈ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఆల్రెడీ గ్రామాల హెల్త్ క్యాంపులు పెట్టాం. గ్రామాలన్నింటిలో కూడా ఆరోగ్య బృందాలు పర్యటించినాయి. అన్ని చోట్ల కూడా శానిటేషన్ క్యాంపులు పెట్టాం. ఆయిల్ బాల్స్ వేసాం. డెంగ్యూ కారకమైనటువంటి ఈడీసీ ఈజిప్ట్ అంటే దోమ రాకుండా లార్వా దశలోనే దాన్ని రూపం ఆపడానికి ఆయిల్ బాల్స్ కూడా పెద్ద ఎత్తున 2 లక్షల ఆయిల్ బాల్స్ కూడా గ్రామానికి చల్లడం జరిగింది. కాబట్టి అందరూ కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో అప్రమత్తంగా ఉండాలని, మీ యొక్క ప్రాణాలు అదేవిధంగా ఆరోగ్యాలు అప్రమత్తంగా ఉండే విధంగా కాపాడుకోవాలని మా యొక్క సూచనలు మరియు పోలీసు వారి సూచనలు ఎప్పటికప్పుడు వినాలని సందర్భంగా మనం చేస్తాం. నా పేరు శ్రీకాంత్ రెడ్డి అండి. మాది నాగిరెడ్డిపల్లి గ్రామం. ఇక్కడ మాకు చిన్నతనం నుంచి కూడా ఈ వాగు ఎప్పుడు ఇలాగే ఉంది. వర్షాలు భారీగా వచ్చినప్పుడల్లా ఇలాగే భారీ వరదలు వచ్చి మాకు రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ముంబై టు చిట్యాల అంటే విజయవాడకి లింక్ హైవే రోడ్ ఇది. ఈ రోడ్డు అప్పటి నుంచి కూడా మాకు చాలా బిజీగా ఉండే రోడ్డు. దీనివల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇటువైపు 2 వైపులా వాహనాలు, భారీ వాహనాలు అన్నీ నిలిచిపోయి ఉన్నాయి.
ట్రాఫిక్కి బాగా అంతరాయం కలుగుతుంది. కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ బ్రిడ్జి గురించి. ఈ బ్రిడ్జిని ఇప్పటికైనా అధికారులు ఇక్కడి పరిస్థితిని గుర్తించి దీన్ని అంటే హెవీ బ్రిడ్జిగా నిర్మించి ఇక్కడ ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని ఇప్పటికైనా అధికారులకు మేము విన్నవించుకుంటున్నాం. చర్యలు తీసుకొని త్వరలో బ్రిడ్జి నిర్మించాలని కోరుకుంటున్నాం.